అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఎండి రొయ్యలు వంకాయ టమాటా వండి చూపిస్తాను. ఆ రొయ్యలు తలకాయలు ఉంటాయి కదండి, వాటితో కారం కూడా నేను నూరి చూపిస్తాను. ఈ రెండు వంటలు నేను మీకు చేసి చూపిస్తాను, చూడండి. కూరకు కావాల్సినవి 250 గ్రాముల రొయ్యలు, అరకిలో వంకాయలు, పావు కిలో టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, 2 పెద్దలపాయలు, 1 చెంచా పసుపు, చింతపండు నిమ్మకాయ సైజు అంత, చిన్న నిమ్మకాయ సైజు అంత, ఎక్కువ వేయకూడదండి. తగినంత కారం, తగినంత ఉప్పు, 7 చెంచాలు ఆయిల్. ఇప్పుడు ఈ రొయ్యల్ని తలకాయి ఏకతోక మొత్తం గిల్లేసుకుని ఒక అరగంట పాటు మనం కొంచెం ఉప్పు వేసుకుని వాటర్లో నానేసుకుందాం. ఈ తలకాయలు మనం పక్కన పెట్టుకుందాం. కారం కొట్టుకుందాం అని చెప్పాను కదండి. ఈ నడుము మీద కూడా ఇలా గిల్లేస్తే మనం తినేటప్పుడు కసకసలు ఆడకుండా ఉండిద్ది అనమాట. మేమైతే ఇంతే గిల్లుకుంటాము. మీరు ఎలా గిల్లుతారో మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని కాసి నీళ్లు పోసుకుని కాసేపు నానబెట్టుకుందాం. ఆ రొయ్యలు నానే లోపల మనం కూరగాయలన్నీ కోసుకుందాం. నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుని వంకాయలు కోసుకుందామండి. ఈ వంకాయలు మా చెట్టు అనండి, చాలా ఫ్రెష్గా ఉండి. వంకాయలు కోయటం అయిపోయిందండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని రొయ్యలు కూడా కడిగేసుకుందాం మనం. రొయ్యలు అయితే నానిపోయినాయండి. మనం ఉప్పు వేయటం వల్ల చూడండి తెల్లగా వచ్చేసినాయి. ఉప్పు వేయటం వల్ల ఏమైందంటే దీనిలో ఇసుక కూడా ఉండిద్దండి. ఎండు రొయ్యలు అనేసరికి ఇసుక కూడా తగిలిద్ది మనకి. కసకసలు ఆడుకోకుండా మనకు ఉప్పు వేయటం వల్ల శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. ఇలా బాగా రుద్దుకుని 1-2 సార్లు కడుక్కుంటే మనకి నీట్గా ఉంటాయి. మనం రొయ్యలు ఎలాగే దేవుకోవాలండి, మామూలుగా ఉంచేయకూడదు. ఎందుకంటే ఇట్లా కొంచెం వేసుకుంటా కూడా లోపల అడుగున ఆగిపోయింది. ఇలా పైపైన దేవుకుంటే మనం రొయ్యలు అయితే దీన్ని నిండా తీసుకున్నాం కదండి. మనం గిల్లేసరికి తలకాయలు ఎన్ని తీసేసరికి ఇన్ని రొయ్యలు అయినాయి. ఇప్పుడు మనం రొయ్యలు గిల్లుకోవటం అయిపోయింది కదా, మనం పొయ్యి ముట్టించుకుని కూర వండుకుందాం. మనం నూనె కాగిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ రొయ్యలను అలాగే వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు కూరగాయలన్నీ వేసుకుని మనం కలబెట్టుకుందాం. ఇది రొయ్యలను అయితే ఈ విధంగా వేపుకోవాలండి. వీటితో పాటు కప్పు నీళ్లు పోసుకుని బాగా ముక్కలన్నీ కలిసేలా కలుపుకుందాం.
కూర అయితే అయిపోయిందండి, ఇప్పుడు దించేసుకుందాం. నేను రొయ్య తలకాయలతో మీకు కారం చేసి చూపిస్తాను అన్నాను కదండి. ఇప్పుడు కారానికి ఏమేమి కావాలో చూపిస్తాను. రొయ్య తలకాయలు, పచ్చిమిరకాయలు 10, కొంచెం చింతపండు, తగినంత ఉప్పు, ఒక చిన్నులపాయి, జీలకర్ర 1 చెంచా. అంటే చిన్నులపాయి జీలకర్ర కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఈ రొయ్య తలకాయలు లేపుకొని, పచ్చిమిరకాయలు లేపుకొని కారం దంచుకుందాం. ఈ రొయ్య తలకాయల్ని 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపు వేపుకోవాలండి. ఎక్కువగా మాడబెట్టుకోకూడదు. వీటిని సన్నమంట మీద వేపాలండి. ఈ ఏగుతున్నంతసేపు మనం తిప్పుతూనే ఉండాలి. అదే బండిలో పచ్చిమిరకాయలు వేపుకుందాం. నూనె కానీ ఏ వేయకూడదండి, పచ్చిగానే ఇట్లాగే వేపుకోవాలి. రొయ్య తలకాయలు వేపుకున్నాక ఈ విధంగా చెరుక్కోవాలండి. సూపర్గా ఉందండి. రొయ్య తలకాయలతో చేసాం కదా కారం, అసలు ఎంత బాగుందంటే పచ్చిమిరకాయలు వేసుకుని మీరు కూడా ఒకసారి చేయండి. ఎట్టుందంటే అట్టుంది. అసలు రొయ్య తలకాయలతో అసలు ఇలా ఎవరు చేసి ఉంటారు. మేము ఎక్కువ పనులకి వచ్చినప్పుడు కానీ, పిల్లకాడ ఏమి లేనప్పుడు కానీ ఇలా మేము వండుకుంటే మాత్రం కంపల్సరీ మేము ఇట్లా కారం కొట్టేసేస్తాం. అదే నేను ఈరోజు మీకు ఆ వంట చూపించా. ఎక్కువ టైం కూడా పట్టదు మీకు. అసలు కారం అవసరం చాలా సింపుల్. అసలు వంకాయ కూర అయినా అంతే, మనం కలిపెట్టుకుని పెట్టేసుకుని పొయ్యి మీద చేసేసుకోవటమే, ఇబ్బంది ఏమి ఉండదు. వంకాయ కూర కూడా అవసరం లేదండి ఈ రొయ్యపట్టి కారం అంటే. అసలు వంకాయ కూర కూడా సూపర్గా ఉందండి. అసలు ఈ 2 వంటలు ఒకసారి మీరు చేసుకుని చూడండి, మాకు కామెంట్ పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామండి, బాయ్.